అందరికీ నమస్కారం. ఈ వారం కథా సమయానికి స్వాగతం. ఈ వారం కథ పేరు ఒక తండ్రి లేఖ. రచన మాధవ్ విరించి. చదివింది దండి రాళ్లబండి. చిన్ని, గత 4 రోజులుగా బాజా భజంత్రీలతో వేదమంత్రాలతో మోగిపోయిన ఈ ఇల్లు ఇప్పుడు మోయలేనంత నిశ్శబ్దంతో నిండిపోయింది. మొదట్లో ఈ నిశ్శబ్దం గత 4 రోజులుగా జరిగిన హడావిడి పూర్తవడం వల్ల వచ్చిందేమో అనుకున్నాను. కానీ అది అబద్ధమని ఇప్పుడే అర్థమవుతుంది. 20 సంవత్సరాలుగా నీ మాటలతో ఆటలతో అల్లరితో వెలిగిన ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు లేకపోవడం వల్ల ఏర్పడిన వెలితి ఈ నిశ్శబ్దం. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు ఈ గదులు నీ పట్టీల సంగీతాన్ని, కోపంలో నీ అరుపుల్ని, అలకల్లో నీ కినుకుల్ని, ఎప్పుడూ నీ నవ్వుల్ని, అప్పుడప్పుడు నీ కంటి చెమ్మని, అన్నిటికీ మించి ఇంద్రియజ్ఞానం లేని ఈ గోడలు, నేల బండలు ఎప్పుడూ నీ స్పర్శతో మురిసిపోయేవి. అలాంటివన్నీ ఒక్కసారిగా నువ్వెక్కడ తప్పిపోయావో అని ఇల్లంతా నీ పైన బెంగ పెట్టుకున్న ముసలి అవ్వలాగా మౌనంగా ఉంది. నీకు గుర్తుందా అమ్మా, నీ చిన్నప్పుడు, బహుశా నీకప్పుడు 4 ఏళ్ళు అనుకుంటాను, ఒకరోజు పక్కింటి రాజుగాడు నిన్ను కొట్టాడని ఏడుస్తూ నా వద్దకొచ్చావు. నిన్నలా చూసి వాడికి 4 తగిలిద్దామని నిన్ను ఎత్తుకొని వాడి దగ్గర కోపంగా వెళ్ళాం. నేను ఆ పిల్లాడిని కొట్టడానికి చెయ్యెత్తగానే నీకేమనిపించిందో ఏమో తెలియదు కానీ నా కాలిని చుట్టేసుకున్నావు. వద్దు నాన్న, నొప్పి, పాపం నొప్పి అవుతుంది కొడితే అని నన్ను ఆపేశావు. నొప్పి అనే మాటకు అర్థం నీకు కలిగిన నొప్పి మరొకరికి కలగకూడదనే ఆలోచన తాలూకు విలువ ఏమిటో 30 ఏళ్ల నాకు నీ 4 ఏళ్ల వయసులోనే నేర్పించావు. ఆ రోజన్న ఆ మాటల నుంచి ఈరోజు అప్పగింతల్లో వద్దు నాన్న, ఏడవద్దు నాన్న అన్న మాటల మధ్యలోనే నా జీవితంలో అతి ముఖ్యమైన 20 సంవత్సరాలు ప్రతిరోజు నీవిచ్చిన జ్ఞాపకాలతోనే గడిచిపోయాయి. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. ఇన్నాళ్ళు నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మొదటి 20 సంవత్సరాల్లో నా చిన్నతనం అంతా చదువులతో, అంటే అంతగా చదువుకోలేదనుకో, కాస్త పెద్దయ్యాక నేను ఊరిలో పెట్టుకున్న గొడవలతో అలా సాగిపోయాయి. నాకు 21 వచ్చినప్పుడు కనిపించింది మీ అమ్మ. ఆమెకు నా ప్రేమ అర్థమై తిరిగి నన్ను ప్రేమించడానికి అక్షరాల 2 సంవత్సరాలు పట్టింది. ఇద్దరం వేరువేరు కులాలు కాబట్టి మీ తాతల్ని బామ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి మరో 2 సంవత్సరాల కృషితో నాకు 25 వచ్చాయి. అసలు రహస్యం ఏమిటంటే అప్పటికి మీ అమ్మకు 26. అప్పుడు ఈ విషయం మా నాన్నకి అమ్మకి తెలియకుండా దాచడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కాదనుకో. ఇలా పెళ్లి చేసుకున్నాక 1 ఏడాది గడిచిందో లేదో నువ్వు క్యార్మంటూ మీ అమ్మ కడుపులోంచి ఈ నాన్న ఒడిలోకి దూకేశావు. రోజంతా ఏడుస్తూనే ఉన్నావు. ఎంత లాలించినా నీ ఏడుపు ఆగలేదు. అప్పుడే తల్లి కడుపులోంచి బయటికి వచ్చిన పిల్లలకి ఊపిరెలా తీసుకోవాలో అర్థం కాక ఏడుస్తారని పక్కనున్న ఒక అవ్వ చెప్పింది. అప్పుడే అనుకున్నాను, అదే నువ్వు ఏడ్చే ఆఖరి ఏడుపు అవ్వాలని. మీ అమ్మ నేను ఎంతమంది దేవుళ్ళని కోరుకున్నామో తెలుసా, కానీ ఏం లాభం లేకపోయింది. అప్పటి నుండి నీకు ఆకలి వేసినా ఏడిపే, అడిగింది కొనివ్వకపోయినా ఏడిపే, చివరికి నీకు ఎక్కువ ఆనందం వేసినా కన్నీళ్లు ధరకట్టాల్సిందే. నీకు 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కాలం మీ అమ్మని మన నుండి తీసుకెళ్ళిపోయింది. మీ అమ్మ వెళ్ళిపోయిన 2 రోజులకు అనుకుంటా నువ్వు నా దగ్గరకు వచ్చి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని నా కన్నీళ్లు తుడుస్తూ అడిగావు. నేను వెంటనే తేరుకొని, మరి నువ్వు అమ్మ కడుపులోంచి వచ్చావు కదా, అలాగే అమ్మకు కూడా నీ కడుపులోంచి రావాలని అనిపించిందంట, అందుకోసం దేవుడి దగ్గర అనుమతి తీసుకోవడానికి వెళ్ళింది అని నేను చెప్పినప్పుడు నీకేం అర్థమైందో తెలియదు కానీ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. 1 గంట అమ్మ కనపడకపోతేనే గుక్కపెట్టి ఏడ్చే నువ్వు ఆ రోజు ఏడవలేదు. మళ్ళీ ఆ తరువాత అమ్మ గురించి ఎప్పుడూ అడగలేదు. ఈ విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అంత చిన్న వయసులోనే ఈ తండ్రిని ఎంత అర్థం చేసుకున్నావో తెలుస్తుంది. పిచ్చి తల్లివి, నాకు కనపడకుండా
ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావో అమ్మ గురించి. ఆ తరువాత నీ బాధ్యతంతా నా ఒక్కడి మీదే పడింది. సాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు, నేనెవ్వరిని అడగలేదు. కానీ ఆడపిల్ల వయసు పెరిగే కొద్దీ తండ్రితో చెప్పుకోలేని ఎన్నో విషయాలుంటాయని అర్థమవుతున్నప్పుడు అలాంటి సమయాల్లో నాకు చాలా భయం వేసేది. ఎంతో కంగారు పడిపోయేవాణ్ణి. తోడుగా ఎవరైనా ఉంటే బావుండనిపించేది. నువ్వు పుష్పవతివి అయినప్పుడు నా కాళ్ళు చేతులు ఆడలేదనుకో, ఏం చెయ్యాలో ఎలా చేయాలో అసలేం తోచలేదు. అప్పటికే ఇంటి పెద్దలందరూ గోడెక్కేశారు. ఆ సమయంలో నేనెంత ఒంటరి వాడినో అప్పుడు అర్థమైంది. అలాంటి సమయంలో మండుటెండలో చల్లని వర్షంలాగా నా స్థితిని అర్థం చేసుకొని పక్కింటి లక్ష్మమ్మ గారు, అదే రాజుగాడి బామ్మ, నాకు సహాయానికి వచ్చారు. అప్పటి వరకు ఎప్పుడు మంచం దిగనామా, అసలు నవ్వంటే ఏంటో మర్చిపోయినామా, ఆ 7 రోజులు ఎండలో కురిసిన వర్షానికి ఫలితంగా పుట్టిన ఇంద్రధనుస్సులాగా నిత్యం నవ్వుతూ పెద్దరికంగా నిలబడి నీ అలంకరణ దగ్గర నుంచి భోజనాల వరకు అన్నీ ఆమె చూసుకుంది. తర్వాత ఆమె ఎప్పుడు కనిపించినా ఆమె రుణం ఈ జన్మలో తీర్చుకోగలనా అని అనుకునేవాణ్ణి. అలా అనుకుంటూ ఉండగానే ఆమె కూడా వెళ్ళిపోయింది. గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడో అడపాదడపా ఒంటరితనం అనిపించడమే గాని ఒంటరితనాన్ని అనుభవించే తీరికెప్పుడు నాకు దొరకలేదు. రోజురోజుకి నీ వయసుతో పాటు బయట ఖర్చులు కూడా అలాగే పెరిగిపోయాయి. పొద్దున్నేస్తే ఏ ఖర్చు మీదకు వచ్చి పడుతుందో అని కంగారు మొదలయ్యేది. ఏ ఇబ్బంది వచ్చినా సరే నువ్వడిగింది ఆ రోజుకి ఇవ్వగలిగితే గాని ఆ రాత్రి హాయిగా నిద్రపట్టేది కాదు. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మరుసటి నాటికైనా ఎలా తెచ్చివ్వాలనే ఆలోచనలోనే కాలం గడిచిపోయేది. ఈ మధ్యలో ఎప్పుడూ నా గురించి నేను ఆలోచించుకునే స్పృహ కూడా నాకు కలగలేదు. అన్నట్టు ఒంటరితనం అంటే గుర్తొచ్చింది. ఆ రోజుల్లో తెలుసా, మీ అమ్మ వెనక తిరుగుతూ ఆమె నా ప్రేమని ఒప్పుకునేంత వరకు ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాను. మీ అమ్మ నా జీవితంలో అడుగుపెట్టేంత వరకు అన్నీ అసంపూర్ణంగానే ఉండేవి. ఎంత అసంపూర్ణం అంటే నీళ్లు పట్టుకుంటే అరచెంబు, భోజనం అయితే కడుపు నిండా కాదు, కనీసం కంచంలో పెట్టే దాంట్లో సగం కూడా తినేవాణ్ణి కాదు. ఇక నిద్ర సంగతి అయితే సరే సరి, మేల్కున్నంతసేపు మీ అమ్మ ఊసులతో నిద్ర పట్టేది కాదు, పడుకున్నంతసేపు మీ అమ్మ కలలతో నిద్ర లేచేవాణ్ణి కాదు. ఇలా అన్నీ సగం సగం ఉన్న జీవితంలో తన రాకతో నన్ను పూర్తి చేసి మధ్యలోనే నిన్ను నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. మొదట్లో భయం వేసినా సరే కాలం అన్ని గాయాల్ని మానుపుతుంది అని ముందుకెళ్ళిపోయేవాణ్ణి. రేపు అనేది బాగుంటుందని ఆశ నాలో చిగురించేటట్టు చేసింది మాత్రం నువ్వే. ఇలా ముందుకి వెనక్కి ఊయల్లా సాగుతున్న జీవితంలో ఒకరోజు పై చదువులకి పట్నం వెళ్ళాలి నాన్న అని చెప్పావు. అప్పటి వరకు అన్ని తరగతుల్లోనూ ఫస్ట్ వస్తుంటే ఎంతో ఆనందపడిపోతూ ఎక్కడో పైన ఉన్న నేను ఆ రోజు ఒక్కసారిగా కూలబడ్డాను. కానీ నిన్ను ఆపే ఆలోచన రాలేదు. అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టిందంతే. అన్ని ఫస్ట్లు కలిసి నీ జీవితం ఎంత గొప్పగా ఉండబోతుందో అని నా ఊహకు అందేలా చేశాయి. కానీ అవే నా బంగారు తల్లిని నా నుంచి దూరం చేస్తాయని ఊహించలేదు. పై చదువులని నా నుంచి 4 ఏళ్లు దూరంగా పెరిగావు. దూరంగా అయితే ఉన్నావు, ఆలోచనలో మీ నాన్నని నువ్వెప్పుడూ వదలలేదు. నీ వయసు రీత్యా, ఉన్న ఊరు రీత్యా ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. నువ్వు అడిగింది కాదు అనకుండా ఇవ్వడానికే పగలే కాదు రాత్రులు కూడా పనిచేయాల్సి వచ్చింది. చదువులంతా అయిపోయాయి. నువ్వు ఒక ఉద్యోగంతో ఇంటికి తిరిగి వచ్చావు. అమ్మయ్య, ఇక చదువు భారం తీరిపోయింది అనుకున్నా గాని అంతకన్నా పెద్ద బాధ్యత ఇంత త్వరలో వచ్చి మీద పడుతుందని అనుకోలేదు. ఎన్నడూ లేనిది నీ కళ్ళల్లో కాస్త కంగారు చూశాను. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించా అని చెప్పినప్పుడు అర్థమైంది నీ మనసు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. కాకపోతే ఒక షరతు అని అబ్బాయి తండ్రి అన్నప్పుడు ఎంత కట్నం అడుగుతాడో అని కొద్దిగా భయమేసింది.
షరతు విన్నాక అది కట్నం కన్నా పెద్ద విషయం అని బాధ వేసింది. అబ్బాయికి 2 నెలలలో అమెరికా ప్రయాణం ఉంది. ఈలోగా పెళ్లి చేసి పంపాలన్నది మా కోరిక అని చెప్పగానే, నీ చదువు ఇంకో 4 సంవత్సరాలు ఉంటే ఎంత బావుండో అనిపించింది. చూస్తుండగానే ఉంగరాలు మార్చుకోవడం, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం, ఇలా ఒకదాని తర్వాత మరొకటి భోజనాల్లో వడ్డించే పలహారాల్లా అయిపోతూనే ఉన్నాయి. అప్పగింతల సమయం రానే వచ్చింది. నీ దగ్గరికి వచ్చి జాగ్రత్త తల్లి అని చెప్దాం అనుకున్నాను. కానీ ఆ మాటతో మనిద్దరికీ మధ్య దూరం మొదలవుతుందని రాలేకపోయాను. కన్నీరు బయటికి రావట్లేదు, కానీ లోపల ఒక సముద్రమే సుడులు తిరుగుతుంది. అక్కడ ఉన్న ఎవరూ నా లోపలి మదనాన్ని గమనించలేకపోయారు, ఒక్క నువ్వు తప్ప. ప్రవాహంలా అందరూ ముందుకు కదిలి వెళ్తూ ఉంటే నేను మాత్రం ఏదో ఆలోచనలో తప్పిపోయి ఆగిపోయాను. ఏం ఆలోచిస్తున్నానో తెలీదు. నువ్వు వెనక్కి తిరిగి నన్ను చూసి నా వద్దకొచ్చావు. నా కళ్ళల్లోకి చూస్తూ మరేమీ మాట్లాడకుండా కౌగిలించుకున్నప్పుడు అప్పటిదాకా అడ్డుకట్టిన నాలో సముద్రం చెలియల కట్టలాంటి కళ్ళని దాటి ధార కట్టింది. ఇంతలో నీ భుజం పైన చేయి వేస్తూ ఒక వ్యక్తి నాతో ఈ మాటలన్నాడు. ఎంత కష్టపడ్డా ఒక తండ్రిగా మీరు చూసుకున్నట్టు నేను చూసుకోలేకపోవచ్చు, కానీ ఒక అల్లుడిగా మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచను. మీరు ఇచ్చిన రెక్కలతో తను ఎగురుతూ ఉంటే తోడుగా పక్కనే ఉంటాను తప్ప తనని ఎప్పటికీ పంజరంలో పెట్టను, ఇబ్బంది పెట్టను. ఆ మాటతో అప్పటిదాకా బాధతో తడిచిన చెంపలు సంతోషంతో మెరిసాయి. ఒక్కసారిగా తనని నా కళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడే అనిపించింది, చిన్నప్పుడు నిన్ను కొట్టాడు అని, తనని తిరిగి కొట్టాలని కోపంతో వెళ్ళి చూసిన రాజుగాడే ఈరోజు ఇలా నీ భర్తగా చేయి పట్టుకొని అల్లుడిగా నా ఆశీర్వాదం అడగడం అంతా కాలం ఆడే ఒక ఆట అని. నువ్వు వెళ్ళాక ఏర్పడిన ఈ ఖాళీలో ఎందుకో నన్ను నేను వెతుకోవాలనిపించింది. ఇన్నాళ్ల గతంలో, ఇన్ని సంఘటనల్లో, ఇన్ని జ్ఞాపకాల్లో నేను అనేవాణ్ణి ఎక్కడున్నానని. నా బాల్యం అంతా తల్లిదండ్రుల కలల్ని కంటూ గడిచిపోయింది. యవ్వనమంతా ప్రేమ కోసం, ప్రేమని గెలిపించుకోవడం కోసం, ఆ ప్రేమలో బతకడం కోసం ఖర్చయిపోయింది. ఆ పై జీవితం నేను కన్న కూతురి ఆలన పాలన లాలనలో కరిగిపోయింది. ఇలా జీవితంలో ఒక్కో దశలో నా వయస్సును బట్టి ఎవరో ఒకళ్ళు, వారి ఆలోచనలు నన్ను ముందుకు నడిపాయి. ఇన్నాళ్ళు ఒంటరిగా అందరి కోసం నిలబడుతున్నా అనుకున్నా గాని, అలా ఒక్కో దశలో నేనెవరి కోసమైతే తపన పడ్డానో ఆ వ్యక్తి కూడా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నారని, నాలో ఆలోచన నాటిన ఆ వ్యక్తి నా కోసమే పక్కన ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అది మా అమ్మ అవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, నువ్వవ్వచ్చు. మీరెప్పుడూ నన్ను ఒంటరిగా ఉండనివ్వలేదు. ఈ ఆలోచనే నా దృక్పథాన్ని మార్చింది. గమనిస్తే ప్రతి ఒక్కరిలో ఆలోచనల్లో నాకు నేనే కనిపించాను. అందరిలోనూ నా గురించిన తపన గుర్తించాను. ఇన్ని రోజులు ఇరుకుగా అనిపించిన ఈ ప్రపంచం ఒక్కసారిగా విశాలమైపోయింది. ఒంటరితనం కాస్త ఏకాంతంగా మారిపోయింది. ఈ క్షణం, ఈ విశ్వం, ఈ కాలం, ఈ జీవితం అన్నీ కలిసి నన్ను నేను ప్రేమించుకునే అవకాశం కల్పించాయి. ఈ ఉత్తరం మన మధ్య వచ్చే దూరాన్ని గుర్తు చేయడం కోసం కాదమ్మా, ఎక్కడ ఉన్నా సరే మనం కలిసే ఉంటామని చెప్పడం కోసం. అది కాకుండా నేను సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అవి ఈ జ్ఞాపకాలు మాత్రమే. అందుకే వాటన్నిటినీ జాగ్రత్తగా ఈ కాగితం మీద నీకోసం పొందుపరుస్తూ భద్రపరుస్తున్నాను. ఇట్లు మీ నాన్న. ఇది ఈ వారం కథ. మరో కథ, మరో రచయిత, మరో ఆలోచనతో మళ్ళీ ఇక్కడే వినిపిస్తాం. ఈ లోపల మీలోని కథ కూడా ఆలోచిస్తారు అని కోరుకుంటూ, కథా సమయానికి ఒక వారం విరామం. మీ తెలుగు కలెక్టివ్ టీం.